బాహుబలి కోసం రాజమౌళి తర్వాత అత్యంత కష్టపడింది, అంత కమిట్మెంట్ చూపించింది ఎవరు అంటే మరో మాట లేకుండా ప్రభాస్ పేరు చెప్పేయొచ్చు. మధ్యలో వేరే సినిమా చేసుకునే అవకాశమున్నా ప్రభాస్ ఉపయోగించుకోలేదు. 4 ఏళ్ల పాటు ఈ ఒక్క సినిమాకే అంకితమైపోయాడు. మామూలుగా అయితే ఈ 4 ఏళ్లలో 7-8 సినిమాలు చేసేసి ఉండవచ్చు, ఎంతో సంపాదించి ఉండవచ్చు. కానీ ప్రభాస్ అలా చేయలేదు. మరి అతను చూపించిన కమిట్మెంట్ కు, పడ్డ కష్టానికి, వెచ్చించిన సమయానికి ఎంత విలువ కట్టాలి? బాహుబలి నిర్మాతలైతే ఈ విలువను 75 కోట్లుగా తేల్చినట్లు సమాచారం. బాహుబలి 2 భాగాలకు కలిపి ప్రభాస్ కు 75 కోట్ల పారితోషికం ముట్టినట్లు యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఇదేమీ ముందుగా చేసుకున్న ఒప్పందం మొత్తం కాదు. ముందు తొలి భాగానికి 2 ఏళ్లకు పనిచేయడానికి ప్రభాస్ ఒకప్పటి తన రేంజ్ ప్రకారమే పారితోషికం అడిగాడు. కానీ ఈ సినిమా ఆ తర్వాత 2 భాగాలైంది. వర్కింగ్ డేస్ పెరిగాయి. సినిమా రేంజ్ కూడా ఊహించని స్థాయికి చేరింది. 2 భాగాలకు కలిపి ఆదాయం కూడా అనూహ్యంగా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కు 75 కోట్లు ముట్ట చెప్పారట నిర్మాతలు. దీన్ని బట్టి బాహుబలి సృష్టికర్త రాజమౌళికి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అతడి కుటుంబం మొత్తానికి ఎంత పారితోషికం అంది ఉంటుందో అంచనా వేయొచ్చు. ప్రభాస్ విషయానికి వస్తే బాహుబలికి ఊహించని స్థాయిలో పారితోషికం అందుకోవడమే కాదు, ఈ సినిమా ద్వారా చాలా పెద్ద రేంజ్ కి వెళ్లిపోయాడు. బాహుబలికి ముందు ప్రభాస్ సినిమాకు 25-30 కోట్ల బిజినెస్ జరిగేది. ఇప్పుడు అతనొక్కడే ఆ స్థాయిలో పారితోషికం అందుకునే స్థాయికి వచ్చేశాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.